వీడితో నాకు లవ్వేంటి? రే, అసలు నా సైకిల్ ఎందుకు దొంగతనం చేసినావు? వసే, రోడ్డు మీద సైకిల్కి లాక్ వేయకుండా ఎక్కడ తిరగడానికి వెళ్ళావే? నేను కాబట్టి పిల్లలకి సైకిల్ నేర్పించాను. ఇంకొకడైతేనా పాటలుగా తీసి అమ్మేసేవాడు. అసలు నువ్వు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తించల్లుకోవాలే. నిన్ను పోలీసులకు పట్టించకుండా ఉన్నందుకు నా ఫోటోని నువ్వే దేవుడి గదిలో పెట్టుకుని పూజించాలరా. సిస్టర్, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. ఇదిగోండి, కీ తీసుకోండి. రేయ్ రే, నిన్ను ఊరికే వదిలిపెట్టనురా. హేయ్, నాకు తెలిసి నువ్వు నన్ను వదిలిపెట్టవని. నాతో గొడవ పడ్డం, తిట్టించుకోవడం, నాతో సరసలాడడం నీకు బాగా ఇష్టమే. నీతోనా? యాక్! నిన్ను చూస్తేనే ఒంటి మీద తేళ్లు జర్రలు పాకినట్టుంటుందిరా. నిన్ను చూస్తే రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. మరి నాకు కంపరంగానే ఉంటుంది. చిచి! ఏయ్, మీ ఇల్లిటే ఇది మాది. కొంపదీసి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి? నీకోసం కాదురా, ఇదిగో ఈ కవర్ కోసం. నా కమ్మ నాకు ఇయ్యకపోతే ఈ గ్యారేజ్ అమ్మడం ఖాయం. ఇదే నా సవాల్. పోవే. నీ పుచ్చకాయ మోహందన చెప్తారని సంగతి. వెళ్ళవే. అభిని చూస్తుంటే త్వరలోనే లవ్ సాంగులు పాడుకునేలాగే ఉన్నాడు. ఓయ్, వాళ్ళకే కాదురా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రేయ్, నువ్వు కూడా ఏంట్రా? కట్టమనేని అఖిలాండేశ్వరి గారు ఈ సంవత్సరం చారిటీలకు 10 కోట్ల రూపాయలు ప్రకటించారు. అమ్మగారి చెయ్యి చాలా పెద్దది. అడిగిన దానికన్నా అవసరం తెలుసుకునివ్వడంలో ఆమె తర్వాతే ఎవరైనా. నేను వెతుకుతున్న మనిషి ఎదురయ్యాడని సంతోషించే లోపే నిరాశకు గురయ్యాను. ఏం పర్వాలేదు, మీకు చెక్ రాస్తాను. ఎం గణేశన్ రాయండమ్మా. అలాగే 25 లక్షలు రాస్తున్నాను. ఏవయ్యా, క్యారెట్ వేపుడు చేస్తున్నా, సరేనా? ఏదో ఒకటి చెయ్యవే. ఎందుకని న్యూస్ చూస్తున్నావా? చూడు. ఏంటో సరసు, ఎప్పుడు టమాటాలు, వంకాయలు, బెండకాయలేనా? ఎంచక్క నాటుకోడి పులుసు చేయరాదు? అసలే రేపు మొబ్బ పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందాన్ని. ఉన్న కొన్ని రోజులైనా ప్రేమగా చూసుకోవే. చూడు ఎంత బక్కగా ఉన్నాను. ఏం మాట్లాడవండి సరసు, మళ్ళీ నా కొండ పెట్టే అదృష్టం నీకుండదు చెప్తున్నా. నీ ఇష్టం. ఇప్పటికే నేను ఇంట్లో నుంచి పంపించడానికి తల ప్రాణం తోకకొస్తుంది. ఇంకా బాగా మెక్కి లావైతే వచ్చే పెళ్లి కొడుకు నీ నడుంకి వడ్డేనం అడుగుతాడు. నేను మీ నాన్న ఏ బ్యాంకుకో కన్నం వెయ్యాలి. ఏమయ్యా, నువ్వు వెళ్ళి ఏదో ఒక ఏపుడు తెచ్చుకోపో. ఇప్పుడే కదా క్యారెట్ వేపుడు చేస్తానన్నావు. ఇప్పుడే నీ కూతురు గ్రైండర్ లేచింది కదా, ఇంకేం చేస్తాం? చూసినవు గాని ఎంత మాట అందా? అనక ముద్దు పెట్టుకుంటారా నీ చేష్టలకి? జరుగు. ఇంట్లో అమ్మకు సాయం చేద్దామన్న ధ్యాసే లేదు. శనివారం పూట నాటుకోడు కావాలంట. కోలు తిని పనికి నీ ఒళ్ళు అంగుతలేదే. లే, కనీసం ఏనాడన్నా ఇంట్లో కసు ఊడ్చినవా? ఇవన్నీ చేసి మంచం మీద తెచ్చి పెట్టడానికి మీ తాత మీ నాన్న ఏమన్నా అశోక చక్రవర్తులు అనుకున్నావా? తాత నాయనని ఏమనుకు. నిన్నిట్లా పెంచినందుకు అంటనే గని న్యూసే కాదు, అప్పుడప్పుడు మీ ఆవిడనే మాటలు కూడా విను. మీ నాన్నని అనరాని మాటలంటుంది చూడు. ఏంటే పుల్లలు పెడుతున్నావా? చెప్తే భయపడతానా ఏంది? సరసు, ఏందే ఇది? చిన్నపిల్ల వదిలే. ఎంత అలసిపోయి వచ్చిందో నా బిడ్డ. ఎక్కడ మరి ఎలగబెట్టేది కలెక్టర్ ఉద్యోగం. సంతకాలు పెట్టి అలసిపోయింది కదా. కలెక్టర్ కూసని సంతకాలు పెడతారేమో. చదవడానికి మేమెంత కష్టపడాలో తెలుసా? క్లాస్ లో బుక్స్ లో రాయాలి, ల్యాబ్స్ లో రికార్డ్స్ లో రాయాలి, ఇంటికొచ్చి చదవాలి, మళ్ళీ ఎగ్జామ్స్ లో రాయాలి. 10 మంది సార్లు చెప్పినవి ఒక్కరే నేర్చుకోవాలంటే ఎంత కష్టం. అయినా గాని ఏ రోజైనా స్కూల్ కి పోతే కదా తెలిసేది నీకు. అవునే,
నేను ఇవన్నీ చేయలేదు, స్కూల్కు వెళ్ళలేదు. నువ్వు ఇవన్నీ చేసావు కదా, మరి ఏ సంవత్సరం అన్నా అన్ని పాస్. అమ్మా, అవును, అమ్మని కదూ. అమ్మగా నేను చేయాల్సిన పని ఒకటుంది, చేస్తాను. ఏంటక్కా అది? నా కోడలు కన్న కలని నిజం చెయ్యాలి. అప్పుడే నా పార్వతి ఆత్మ శాంతిస్తుంది. గనిని ఇంటికి తీసుకురావాలి. ఈ ఇంట్లో ఒకటిగా ఉండాలన్న పార్వతి కలని నెరవేరుస్తాను. తప్పకుండా గనిని తీసుకొస్తాను. పార్వతి పెద్దబాబు లేని లోటుని వాళ్ళలో చూసి తీర్చుకుంటాను. ఇంతకు ముందులా ఈ ఇల్లు ఆనందంగా ఉండేలా చేస్తాను. చిచి, భవాని, ఏమైంది నీకు? ఉన్నట్టుండి పిచ్చి పట్టిందా? ఉన్నట్టుండి కాదే, ఆ గనిగాడి పేరు విన్నప్పటి నుంచి. గ్రానీ ఏదో ఎమోషన్లో ఎవరో గని గురించి మాట్లాడితే ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? చీపురు గంగా భవాని అని ఎప్పుడు గొప్పగా చెప్పుకునే నేను ఆ కుటుంబం వస్తే అక్క దృష్టిలో చీపురు పులనైపోతానే. అంతలా మాయ చేస్తారా వాళ్ళు? మాయ అంటే మోసం చేసేది కాదే, వాళ్ళు చూపించే అతి ప్రేమలతో, అతి మంచితనంతో అందరు మనసులు దోచేస్తారే. నాకిదేమీ నచ్చట్లేదు భవాని. నువ్వెవరికో భయపడ్డావు. ఎవరో కాదే, పార్వతి వాళ్ల సొంత తమ్ముడు గని. వాళ్ళొస్తే ఈ ఇంట్లో మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ ఇంటికి నిన్ను కోడలు చేయాలన్న నా కల, క్రిష్పై నువ్వు పెంచుకున్న ప్రేమ అన్ని బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోతాయి. ఏంటి ఏంటి భవాని నువ్వనేది? పార్వతి దూరమైన తర్వాత ఆ కుటుంబం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. కానీ 15 ఏళ్ల క్రితం ఆ గనిని మనకు తెలిసిన వాడు ఎక్కడో చూశారట. వాడికి అప్పటికి 5 ఏళ్ల ఆడపిల్ల ఉందని చెప్పారు. అదే నిజమైతే అక్క ఖచ్చితంగా పార్వతి మీద ప్రేమతో క్రిష్కిచ్చి గని కూతుర్నిచ్చి పెళ్లి చేసినా చేస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. బావ నాకు కావాలి. క్రిష్ నీకు దక్కాలంటే వాళ్ళిక్కడికి రాకూడదు. అక్క పక్కన నా స్థానం పదిలంగా ఉండాలంటే వాళ్ళు బతికున్నారని కూడా తెలియకూడదు. భవాని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు బావకి మధ్యలో ఎవరు అడ్డొచ్చినా నేను భరించలేను. నువ్వేం టెన్షన్ పడకు, భవానీ ఉండగా అలా జరగనివ్వదు. వాళ్ళని తీసుకురావాలన్న అక్క ప్రయత్నాన్ని
గడప దాటే లోపలే చంపేయాలి. ఎలాంటి చిన్న క్లూ కూడా వాళ్ళ గురించి అక్కకి తెలియకూడదు. ఏమైందిరా అభి? రే చెప్పవేంట్రా? చెప్పవేంట్రా? ఏమైందిరా? అడు చూడు. రే చిన్న, రే చిన్న, 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 ఏమైంది? అన్నా అన్నా ధర్మం చేయన్నా. ఆకలేస్తుందన్నా, 2 రోజులైంది తిని. రే వెళ్ళి ఫుడ్ తీసుకురా. అలాగే వెళ్ళు. వద్దన్నా వద్దన్నా, రే చిన్న, ధర్మం చేయండి చాలు. నేను తినడం వాళ్ళు చూస్తే తంతారన్నా. చెప్పు. నువ్వు తినకపోతే చేస్తావురన్నా. రే ఒళ్ళు చూడరా ఎలా కాలిపోతుందో. ఆయన నువ్వు డబ్బులు అడుగుతుంది నీకోసం కదా? కాదన్నా, రోజుకి 500 అడుక్కురాకపోతే తిండి పెట్టకుండా ఇలా వాతలు పెడతారన్నా. ఎవర్రా నీచులు? పసివాడి ప్రాణం పోతున్నా డబ్బులే ముఖ్యమా? నేనొక్కడినే కాదన్నా, నాలా చాలా మంది ఉన్నారు. అవునరా అభి, ఇదో పెద్ద మాఫియారా. నిన్ను కలవక ముందు నేను కూడా ఇలాగే అడుక్కునేవాడిరా. రే చిన్న, నీకేం కాదు. మీ అమ్మ నాన్న ఎవరు, ఎక్కడుంటారో చెప్పరా? చెప్పు. చిన్నప్పుడు ఆడుకుంటుంటే ఎత్తుకొచ్చేసారన్నా. అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో నాకు గుర్తు లేదన్నా. చిన్న, నువ్వు మాతో వచ్చేరా. నేను తీసుకెళ్తాను. నేను తీసుకెళ్లే జాగాకి ఎవరు రారు. ఓకేనా? హ్యాపీగా చదువుకోవచ్చురా. నీలాంటి పిల్లలు అక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఆడుకోవచ్చురా. సరేనా? వాళ్ళు కూడా ఇలా చెప్పి తీసుకొచ్చేసారన్నా. ఒరే చిన్న, ఈ అన్న అలాంటి వాడు కాదురా. అరే చిన్న, నన్ను నమ్మరా ప్లీజ్ రా. నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదురా, కానీ మా అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను రా. నేను నా తమ్ముళ్ళ చూసుకుంటాను రా. వస్తావా నాతో వస్తావా? వస్తా అన్నా.
తీసుకో, ఇది వేసుకో. అక్క, ఆ గొంతు విని చాలా సంవత్సరాలైంది కదా, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. బాధ పెట్టానా గ్రాని? సారీ. లేదు నాన్న, ఈ జన్మలో ఎప్పటికీ వినలేను అనుకున్న గొంతుని మాటని విన్నాను. అయితే మా మీద కోపం లేదు కదా గ్రాని? లేదమ్మా, థ్యాంక్ యూ ఆల్. వావ్ క్రిష్, నీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ రా. అక్క, పాత ఫోన్లో వాయిస్ రికార్డర్లో స్టోర్ అయిన మాటల్ని ఫాలో అయ్యి ఇలా చేశాడక్క క్రిష్. గుడ్, బాగా ఆలోచించా. కీప్ ఇట్ అప్. గ్రాని, నేను అల్లరి చేస్తాను గానీ లైఫ్ని స్పాయిల్ చేసుకోను. నీ పేరుని అస్సలు చెడగొట్టను. ఇట్స్ మై ప్రామిస్. నాకు ఆ నమ్మకం ఏర్పడుతుంది. రోడ్ల మీద గొడవ పడుతున్నావు అంటే భయపడ్డాను. నీలో కూడా మార్పు వస్తే నాకంతకంటే ఏం కావాలి? క్రిష్, శత్రువుల్ని పెంచుకోవడం చాలా తేలిక, కానీ స్నేహితుల్ని పెంచుకోవడమే కష్టం. అజాత శత్రువుగా ఉంటే అంతకన్నా భాగ్యం ఏమీ ఉండదు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను గ్రాని. అయితే నిన్న మన ఇంటికొచ్చిన అమ్మాయితో గొడవపడి బాధ పెట్టారు. తనని స్నేహితురాలిగా మీరు ఇంటికి తీసుకురావాలి. అలా చేస్తారు కదూ? గ్రాని, ఓకే గ్రాని, ఐ విల్ డూ ఇట్. గుడ్. అక్క, చంద్రశేఖర్. శేఖర్, రా. హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పిల్లలు మంచి మాటలు చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదనే ఆగాను. హ్యాపీ మదర్స్ డే మేడం. థ్యాంక్ యూ శేఖర్. విష్ చేయడానికి వచ్చావా శేఖర్? నేనే పిలిచాను భవానీ. మేడం, ఏం చేయమంటారో చెప్పండి. ఈరోజు నేననుకున్న పని అవ్వాలి శేఖర్. నా పెద్ద కోడలికిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఏంటక్క అది? కొంపు తీసి ఆ గనిగాడి గురించైతే కాదుగా? శేఖర్, పార్వతి తమ్ముడు ఘని ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. నా కోడలి తమ్ముణ్ణైనా బాగా చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. తప్పకుండా మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా వెతుకుతాను. అభిమానం ఉన్నవాడివి కాబట్టి నిన్ను పిలిపించి నీకీ పనప్ప చెప్తున్నాను. వాళ్ళ అక్కింటికి తమ్ముణ్ణి తీసుకురావాలి. నేను కనబడితే గని తప్పుకుంటాడని నాకు తెలుసు. ఎంతవరకు చదువుకున్నాడో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుకుంటాను. సింగరేణిలో 5 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత ఏమైపోయాడో తెలీదు. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో తెలీదు. ప్రయత్నిస్తాను మేడం. పార్వతీ దేవాసార్లు ఏ లోకంలో ఉన్నా నేను చేస్తున్న పనికి సంతోషిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. నా చెల్లెలు పార్వతి ఆత్మ ఎంత సంతోషిస్తుందో.
ఇప్పుడు వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం ఎందుకక్కా? ఊరికే శ్రమ అంటున్నాను. నీ ఇష్టం. కనబడితే మంచిదే కదా. కనబడితే వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు భవాని. పనివాళ్లుగా కాదు, మనవాళ్లుగా. గ్రాని, వాళ్ళెవరో చూడాలనిపిస్తుంది. త్వరగా తీసుకురావాలని కోరుకుంటున్నాం. అందరి కోరిక త్వరలోనే తీరుతుంది. మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి మేడం. అమ్మా తీసుకోండి అమ్మా. నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ ఉపయోగించు శేఖర్. అలాగే మేడం. పార్వతి దూరం అయ్యాక గని కావాలనే మనకి దూరంగా ఉంటున్నాడని అర్థం అవుతుంది. గని మనకి దొరకాలి. ఈ ఇంట్లో ఒకటిగా కలిసి ఉండాలి. పోయిందనుకున్న దరిద్రాన్ని వెతకడానికి ఇంకో దరిద్రం వచ్చిందా? చెప్తా. శేఖర్ అంకుల్, గని దొరికితే గ్రాని చాలా హ్యాపీగా ఉంటుంది. గ్రాని హ్యాపీగా ఉండాలని నేను బావ అనుకుంటున్నాం. గని విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, సరేనా? మంచి మనసుతో ముందుకొస్తుంటే కాదని ఎందుకంటానమ్మా. హెల్ప్ కావాలంటే నీకు టచ్లోకి వస్తాను. ఓకే. అక్క, ఏవో విషెస్ అయి ఉంటే నేను చూస్తాను. హలో మేడం ఉన్నారా? ఓకే ఓకే, వెయిట్. అక్క, నీకే ఫోన్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. హలో. హాయ్ అఖిలాండేశ్వర్ గారు, ఎలా ఉన్నారు? నువ్వా? పర్లేదే, బాగానే గుర్తుపెట్టుకున్నారు. నీలాంటి దొంగను ఎలా మర్చిపోతాను? థ్యాంక్ యూ మేడం, మళ్ళీ పరిచయం అక్కర్లేకుండా చేసినందుకు. మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? ఏం లేదు మేడం, మీరు కాలేజ్లో 25 కోట్లు భిక్షం వేస్తానన్నారే, అవి అడుగుదామని. దొరికావు మిస్టర్. 25 కోట్లకి టెంప్ట్ అవుతావని నేను ఆ మాట అన్నాను. ఏంటి సైలెంట్గా ఉన్నారు? మీరు చెప్పిందే కదా మేడం భిక్ష వేస్తానని. మీరు ఆ 25 కోట్లు ఇస్తే ఇంకెప్పుడూ భిక్షం ఎత్తుకోం. 25 కోట్లేగా, ఇస్తాను. ఆ అమౌంట్ నాకు చాలా చిన్నది, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవని నువ్వు విసిరిన ఛాలెంజ్ నాకు చాలా పెద్దది. కానీ అంతకంటే ముందు నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేశావో తెలియాలి. నా ముందుకొచ్చి క్షమించమని అడిగితే చాలు, వదిలేస్తాను. నన్ను పట్టుకోవడంలో టెక్నాలజీ వాడితే చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నా, కానీ ఇంత సిల్లిగా ఆలోచిస్తున్నారా? మీరిచ్చే డబ్బు మంచిగా వాడుతున్నాను మేడం, యూ డోంట్ వరీ. ఎవరికిరా మంచి? నిజంగా మంచి చేసేవాడివి అయితే నా ముందుకొచ్చి అడిగేవాడివి, ఇలా దొంగతనం చేసి తీసుకునేవాడివి కాదు. అయినా నిన్నిలా పెంచిన మీ అమ్మా నాన్నలను అనాలి. మేడం, మా అమ్మా నాన్నలను అనొద్దు. పిల్లలు ఎగ్జామ్లో సరిగ్గా రాయలేదు అంటే పాఠాలు చెప్పిన టీచర్దే తప్పు. అదే పిల్లలు దారి తప్పి దోపిడీలు చేస్తున్నారు అంటే వాళ్ళని పెంచిన తల్లిదండ్రులదే తప్పు. మేడం, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, అతి త్వరలో నాకు కావలసిన 25 కోట్లు మీ దగ్గరే దొంగతనం చేస్తాను.
అవే కాదు, అవసరం వచ్చిన ప్రతిసారి మీ దగ్గర నుండే దోచుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. నాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళెవ్వరూ నా మీద గెలవలేదు. నేను టార్గెట్ ఫిక్స్ చేసిన ఏ కోటీశ్వరుడు నా నుండి తప్పించుకోలేడు. అతి త్వరలో నా ముందు చేతులు కట్టుకుని క్షమించమని అడిగేలా చేస్తాను. మీరు మేల్కొనుండే కలలు కంటున్నట్టున్నారు. ఎవరివి కలలో చూద్దాం. చూద్దాం. ఆల్ ది బెస్ట్ మేడం. నువ్వు కాలేజ్కి వస్తావా? వామ్మో, నువ్వు వస్తే ఇంకేమైనా ఉందా? సరే సరే, ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగేనమ్మా. విజయ్ విజయ్ విజయ్, అమ్మా ఆ బాక్స్ అక్కడ పెట్టు. అమ్మా అది అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. ఏంటి క్యారేజీలు ఇంకా కార్లో పెట్టలేదా? నేను కారులో పెట్టబోతుంటే చిన్నమ్మగారు వద్దన్నారమ్మా. భవానీ, నువ్వు కాలేజ్కి ఎందుకే? అక్కడ నీకేం పనుంది? చాలా పనుంది. పోలీసులు సైతం చేయలేకపోయిన పని నేను అక్కడ చేయాల్సింది ఉంది. నువ్వు ఇంట్లోనే పని చేయవు, ఇంకా కాలేజ్లో నువ్వు చేసే పనే ఉంది. వాడెవడో కాలేజీలో మీ పక్కనే ఉండి ₹1 కోటి కొట్టేశాడు. అంతటితో ఆగక అక్కకి ఫోన్ చేసి 25 కోట్లు కొట్టేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఈ భవానీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. నువ్వు అనవసరంగా దాన్ని పెద్ద ఇష్యూ చేకే. ఈ చీపురు పుల్లల గంగా భవానీ అడుగు పెడితే ఇష్యూ కాదే, సెన్సేషన్ అవుద్ది. నేను ఎత్తు వేస్తే ఎంతటి వాడైనా చిత్తు అవ్వాల్సిందే. నువ్వు కాలేజ్కి వస్తే వాడికి భయపడి బావ నిన్ను వెంట తెచ్చుకున్నాడని అందరూ అంటారే. నువ్వేం రావాల్సిన అవసరం లేదులే. నా దారి రహదారి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నీకు వయసుతో పాటు చాదస్తం కూడా పెరిగిందే. ఎలా వస్తావో నేను చూస్తానుగా. యూ లిటిల్ గర్ల్, మీ తాత మీ అమ్మే నన్ను కంట్రోల్ చేయలేక ఎక్కడో దూరంగా ఉంటున్నారు. ఇక నువ్వెంత? చూడు బామ్మ, బామ్మ మనతో కాలేజ్కి వస్తుందంట. నువ్వొచ్చి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకే. చూడు క్రిష్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను పెద్ద డిటెక్టివ్ తెలుసా? వాణ్ణి ఇలా వచ్చి అలా పట్టేసుకుంటాను. వాణ్ణి పట్టుకోవడం తర్వాత. గ్రానీ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పింది బావా? ఆ సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంటికి తీసుకురావాలంట. గ్రానీ ఇంకా దాని గురించి మర్చిపోలేదా? ఓసి పిచ్చిదానా, 25 ఏళ్ల కిందట జరిగినవి కూడా ముక్క మర్చిపోలేదు మా అక్క. అలాంటిది నిన్న జరిగింది ఎలా మర్చిపోతుంది? హౌ 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 అంట. భౌ భౌమని అరవకుండా దాన్ని ఫ్రెండ్ని చేసుకోవాలంట. అవును భవానీ, దాని నోటి నుండే మేము ఫ్రెండ్స్ అని చెప్పేలా చెయ్యాలి. ఏదైనా ఐడియా చెప్పు. హా, నన్ను కాలేజ్కి తీసుకెళ్తానంటే చెప్తా. సరే, ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తే నేను తీసుకెళ్తా. సరే, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాక దాని మొహన ఒక గిఫ్ట్ పడేయండి. ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. తోక ఊపుకుంటూ మీ వెనకాలే కుక్కలా వస్తుంది. డబ్బులు కట్టిస్తేనే మన మొహాన కొట్టెళ్ళింది. గిఫ్ట్ ఇస్తే వస్తుందా? నీ తింగర్ మొహంగానా. అవును కదా? ఎస్, సూపర్ ఐడియా. ముందు నువ్వు చెప్పు, అది సూపరో డోపరో మేం చెప్తాం. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది చైత్ర. నాకు అదే అనిపిస్తుంది బావా. పదండి పదండి. గుడ్ మార్నింగ్ రాణి. గుడ్ మార్నింగ్ అక్క. అక్కేది? వీళ్ళేరి? అంటే వీళ్ళు నన్ను బురిడి కొట్టించారా? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీ కాలేజ్కి వస్తా.
వాడి లెక్క తేలుస్తా. అఖిలక్క దగ్గర నా స్థానాన్ని ఓ మెట్టు పెంచుకుంటా. ఆపవే, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేపిస్తారు. మరి 5 నిమిషాల్లో రెడీ చేస్తానని అరగంట క్రితం చెప్పినావు. ఇల్లన్నాక పనులుంటాయి కదే. అంటే నాదిల్లు కాదా? నేను పనులు చేయననా? నాకు తెలిసే, నీ కళ్ళ రాకుమారుడు, అదే ఫేస్బుక్ రాకుమారుడు కనిపిస్తానుంటాడు. అందుకే అద్దం పగిలేలా రెడీ అయినట్టు.